భోగాపురం ఇప్పుడు క్రెడిట్ గొడవ నడుస్తోంది. జగన్ టైంలో 2023 డిసెంబర్లో శంకుస్థాపన చేశాడు జగను. కాబట్టి ఆ క్రెడిట్ జగన్ది అంటే లేదు లేదు అది 2019లోనే శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు. జగన్ ఆపేసి చివరిలో మళ్ళీ ఇచ్చాడు అన్నటువంటిది వీళ్ళది. బట్ చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసింది 19లో, అంటే ఎలక్షన్స్ ముందు. ఈయన శంకుస్థాపన చేసి ఎలక్షన్ కాకపోతే ఆ మధ్యలో పర్మిషన్స్ అనేది తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఆ భోగాపురానికి రోడ్లు వేయడం ఇవన్నీ కూడా. అయితే 23 డిసెంబర్లోనే ప్రారంభమైపోయింది కాబట్టి శరవేగంగా సంస్థ దానికి ఇవ్వడం మూలంగా వాళ్ళు శరవేగంగా కట్టుకెళ్తున్నారు. ఇప్పుడు తొలి ఫ్లైట్ 18 నెలల తర్వాతన 2023 డిసెంబర్లో ప్రారంభమైందంటే దాదాపుగా 25 డిసెంబర్ అంటే 2 ఏళ్ళు. 2 ఏళ్లకి రన్వే సిస్టమ్ సిద్ధమైంది. తొలి విమానం ఇవాళ దిగింది. ఎవరు? రామ్మోహన్ నాయుడు అలాగే అప్పలనాయుడు వాళ్ళకి సంబంధించినటువంటి మరొక ఎంపీ ఇద్దరు కూడా ఫస్ట్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి దిగడం అన్నటువంటిది కీలకమైనటువంటిది. తద్వారా భోగాపురం ఇప్పుడు ఇదేంటంటే ఇనాగరేషన్ రేపు మళ్ళీ అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర మంత్రి రావాలి, వాళ్ళందరూ సమక్షంలో చేస్తారు. ఇంకో 5 నెలలో 6 నెలలు పడుతుంది అనుకోండి కంప్లీట్ అయ్యేటప్పటికి. కాకపోతే అది కేంద్రం చేతికి వెళ్తుంది ఆ ప్రచారం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఈలోపుగా ఇది మేమే అన్నటువంటి ప్రచారం చేసుకోవడానికి వీళ్ళు లేదు అది జగన్ కట్టినటువంటి దాన్నే వీళ్ళు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు వీళ్ళు. ఇది నడుస్తూ ఉంటుంది. ఎవరికి వాళ్ళు క్రెడిట్ చోర్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది వైసీపీ, క్రెడిట్ అనేటటువంటిది ఆయనకే దక్కాలన్నటువంటి వీళ్ళదే ఉంటుంది. ఇక్కడ ప్రారంభం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకే క్రెడిట్ వస్తుంది అనేది తెలుగుదేశం వాదన. ఇప్పుడు హైటెక్ సిటీ ప్రారంభించింది చంద్రబాబు నాయుడు, కానీ ఆయన టైంలో అయితే కనుక దేశంలో ఏమి టాప్ 1లో లేదు అది. కానీ దాని ఎదుగుదలంతా చంద్రబాబు గారికే క్రెడిట్ ఇస్తారు. అదే సందర్భంలో ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడే ఎక్స్పోర్ట్స్ అవన్నీ బాగా పెరిగినాయి. ఆ తర్వాతనే అసలు ఆ హైటెక్ సిటీ అంతా ఏర్పడడం కానీ, లేకపోతే కనుక ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు. కానీ ప్రారంభించిన చంద్రబాబు కాబట్టి క్రెడిట్ అక్కడ వాళ్ళకే అంటారు. ఇక్కడ ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి అయినా పూర్తి చేసింది మేము కాబట్టి క్రెడిట్ మాదంటారు. అది వాళ్ళ నైజం, వాళ్ళ చేతిలో ఉన్న మీడియాకు ఉన్నటువంటి వ్యవహార శైలి నడుస్తూ ఉంటుంది.